జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రహమత్ నగర్ డివిజన్ లో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేంద్ర పాదయాత్ర నిర్వహించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేంద్ర మీడియాతో మాట్లాడుతూ రహమత్ నగర్ లో వారం రోజులుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాను. ఏ ఇంటికి వెళ్లినా కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో ఆర్భాటం చేస్తున్నాయని, కానీ మేము మాత్రం బీజేపీకి ఓటు వేస్తామని చెప్తున్నారని అన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మాకు ఒరగబెట్టింది ఏమీ లేదు. కాంగ్రెస్ 2 ఏళ్లు అయినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటున్నారు ప్రజలు 2 పార్టీల మీద చాలా కోపంగా ఉన్నారు. హంగులు ఆర్భాటాలు లేకున్నా బీజేపీకి ఓటు వేయాలని ప్రజలు భావిస్తున్నారు. గెలుపు బీజేపీదే అని నినాదం చేస్తున్నారు. రహమత్ నగర్ డివిజన్ లో 6 రోజులుగా నేను ప్రచారంలో ప్రత్యక్షంగా ఉన్నా. ఈ డివిజన్ లో ఏ ఇంటికి పోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి బయట ఆర్భాటం కనపడుతున్నప్పటికీ ఓటు మాత్రం బీజేపీకి వేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. రెండవది, గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలిస్తే మాకు ఏం ఒరగబెట్టింది లేదు. 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి. ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు జరగట్లేదు. మహిళలకు 2500 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పిండు. చదువుకునే అమ్మాయిలకు స్కూటీ ఇస్తా అని చెప్పిండు. చదువుకునే విద్యార్థులకు కార్డు ఇస్తా అని చెప్పిండు. ఇట్లా అనేక హామీలు ఇచ్చిండు. పెన్షన్లు కూడా ఇప్పటికి ఇవ్వాలి. 2 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా వయసు మీద పడ్డ వాళ్ళకు పెన్షన్లు కానీ, భర్త చనిపోయిన వాళ్ళకు కానీ ఇక్కడ ఇవ్వట్లేదు. అందువల్ల 2 సంవత్సరాలు చూసినాం. మాటలు కోటలు దాటినే రేవంత్ రెడ్డి కానీ కాళ్ళు తంగేలు దాటన్నట్టుగా ఎక్కడేసినా కూడా ఇక్కడనే ఉన్నటువంటి భావన ఉంది. అందుకని మోడీ గారికే ఓటేస్తాం, బీజేపీకే ఓటేస్తాం. రాబోయే కాలంలో వాళ్ళని చూసినాం, వీళ్ళని చూసినాం, బీజేపీకి ఓటేయాలని చెప్పి అనుకుంటున్నట్టుగా కనపడతా ఉంది. కాబట్టి డెఫినెట్గా ఆర్భాట లేకపోయినా అనుకూలమైన వాతావరణం మాత్రం